తాలిబాన్ సుప్రీం లీడర్ అయిన హయాతుల్లా సంతకం చేసిన ఈ న్యూ పీనల్ కోడ్ లో మహిళల పట్ల అత్యంత కిరాతకంగా అమానుషమైన చట్టాలు తీసుకొచ్చారనమాట. అందులో ముఖ్యంగా కొన్ని చూసుకున్నాము అంటే లీగలైజ్డ్ డొమెస్టిక్ వైలెన్స్, అంటే ఆడవాళ్ళ పట్ల జరిగేటువంటి డొమెస్టిక్ వైలెన్స్ ని కూడా లీగలైజ్ చేశారు. అది ఎంతవరకు లీగలైజ్ చేశారంటే ఆడవాళ్ళని కొట్టచ్చు. ఎంతవరకు కొట్టచ్చు అంటే వాళ్ళకి పైన గాయాలు కనపడకుండా ఉన్నంత వరకు, తర్వాత వాళ్ళ బోన్స్ విరగనంత వరకు కొట్టచ్చు అంట. అంటే దానికి అర్థం ఏంటి? లోపల దెబ్బలున్నా పర్వాలేదు, కానీ బయటకి మాత్రం ఒక్క దెబ్బ కనిపించకూడదు. సో దీన్ని లీగలైజ్ చేశారు. 2021 ఆగస్టు ముందు వరకు కూడా ఆఫ్ఘనిస్తాన్ లో సిచ్యువేషన్ వేరేగా ఉండేది. అంటే అప్పుడు యుఎస్ తో కలిసి డెమోక్రటిక్ రూల్ చేసేది ఆఫ్ఘనిస్తాన్. అప్పుడు లేడీస్ కి, ఆడవాళ్ళకి కొద్దిగా పాటు లిబరల్ గా ఉంటుంది. లైక్ ఎలా అంటే వాళ్ళు చదువుకోవడానికి వెళ్లే వాళ్ళు, జాబ్స్ చేసే వాళ్ళు, తర్వాత డ్రెస్సింగ్ కోడ్ కావచ్చు, రైట్ టు ఓట్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి హక్కు ఉండేదన్నమాట. కానీ ఎప్పుడైతే కూడా యుఎన్ ఇంటర్ఫియర్ చేసుకొని యుఎస్ ఉండడానికి లేదు ఇక్కడ సపోర్టింగ్ గా అని చెప్పిందో, యుఎస్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఆ తర్వాత తాలిబాన్స్ డెమోక్రటిక్ పైన వార్ చేసి ఆ యొక్క ఆఫ్ఘనిస్తాన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఎస్పెషల్లీ మహిళల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా తయారైపోయింది అంటే ఈ హయాతుల్లా తీసుకొచ్చినటువంటి న్యూ లాస్ లో చూసుకున్నాము అంటే చాలా కఠినంగా దారుణంగా ఉంది సిచ్యువేషన్. అయితే డొమెస్టిక్ వైలెన్సే కాకుండా సోషల్ డిఫరెన్స్ అండ్ ఉమెన్ కి ర్యాంకింగ్ కూడా ఇచ్చారు. అది ఎలా ఇచ్చారు అంటే హయ్యర్ క్లాస్, అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్ అని చెప్పి. ఇప్పుడు హయ్యర్ క్లాస్ వాళ్ళు వచ్చి ఏదన్నా అఫెన్స్ చేసినప్పటికీ, ఏ క్రైమ్ చేసినప్పటికీ కూడా ఎటువంటి చట్టం వర్తించదు, వాళ్ళ మీద ఎటువంటి కేసెస్ పెట్టడానికి లేదు. అదే లోయర్ క్లాస్ ఉమెన్ కనుక ఏమైనా చేసింది అంటే మాత్రం దానికి గాను తీవ్రమైన పనిష్మెంట్ అనేది తప్పకుండా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క న్యూ పీనల్ కోడ్ లో ఇచ్చారనమాట. అంతేకాకుండా ఇప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ జరిగి ఆ అమ్మాయి కనుక కోర్టులో కేసు ఫైల్ చేసింది అంటే అత్యంత దారుణంగా, ఎవరికైతే కేసు ఫైల్ చేసి కోర్టుకు వస్తుందో ఆ అమ్మాయి ఒంటరిగా కోర్టుకు రావడానికి లేదు. తనతో పాటు ఆ మెయిల్ గార్డియన్ ని కూడా తీసుకురావాలి. ఒకవేళ ఆ మెయిల్ గార్డియన్ తనని డొమెస్టిక్ వైలెన్స్ చేస్తుంటే అతన్నే కోర్టుకు తీసుకురావాలని చెప్పి కొత్త చట్టం చెప్తుందన్నమాట. అంతేకాదు ఇప్పుడు వచ్చిన చట్టంలో రైట్ టు ఓట్ తీసేశారు. ఆడవాళ్ళకి పాలిటిక్స్ లో ఎటువంటి హక్కు లేదని చెప్పి ఓన్లీ 6th క్లాస్ వరకే అమ్మాయిలకి స్కూల్ కి వెళ్ళి చదువుకునే పర్మిషన్ మాత్రమే ఇచ్చారు. తర్వాత స్కూల్ లేదు, ఏమీ లేదు. అంతేకాదు స్కూల్ కాకుండా ఆడవాళ్ళు జిమ్ కి వెళ్ళడానికి లేదు, బ్యూటీ పార్లర్స్ కి వెళ్ళడానికి లేదు, మాల్స్ కి వెళ్ళడానికి లేదు. అన్నిటినీ నిషేధించింది తాలిబాన్ గవర్నమెంట్. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళు ఇంట్లో నుంచి బయట వాళ్ళకు కూడా కనిపించకుండా ఇల్లు మొత్తం కూడా కర్టన్స్ తో కవర్ చేయాలని ఒక చట్టం తీసుకొచ్చిన గవర్నమెంట్ తాలిబాన్ గవర్నమెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో. వీటన్నిటిని తలుచుకుంటే ఇంత దారుణంగా ఉంది. మరి ఇంత జరుగుతున్నప్పటికీ కూడా ప్రపంచ దేశాలు ఏమైనా మాట్లాడుతున్నాయా అంటే వీటి గురించి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు. వాళ్ళకి తాలిబాన్ తో పని ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు అవసరం లేదు, మాకు కావాల్సింది మేము చూసుకుంటున్నాం అనే విధంగానే ఉన్నారే గానీ సిచ్యువేషన్ ఎలా ఉంది, వాళ్ళు కూడా ఆడవాళ్ళు కూడా మనుషులే అని ఒక విషయం కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా మర్చిపోయాయి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా హరికథ టైమ్స్ ని ఫాలో చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి.